హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. ఆ రోజైతే పొద్దుగా లేవగానే ఫస్ట్ వంట అయితే మొదలు పెట్టేసిన. ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉంది, అందుకనేసి వంట చేసేస్తే హడావిడి లేకుండా ఉంటుంది అనేసి వంట పని అయితే మొదలు పెట్టేసిన. నేను ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను లాస్ట్ బ్లాగ్లో నుంచి షేర్ చేస్తున్నా. వారానికి ఒక కొత్త కర్రీ ట్రై చేస్తున్నా. అంటే కొత్త కర్రీ ఏంగా కొత్త రకం నేను ఇంతవరకు ట్రై చేస్తున్నా. అట్లా ఈసారి వంకాయ పచ్చడి ట్రై చేస్తున్నా. దానికోసానికి నాకైతే చేయడానికి రాదు. పోయి మా దేవాంటిని అడిగేసి వచ్చిన ఎట్లా వేయాలనేసి. అడిగితే వంకాయలు బాగా ముదిరిపోయినాయి అయితేనేమో నూనె రాసి స్టవ్ మీద పెట్టి కాల్చు, లేదు ముదరలేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలు పెట్టి మన టమాటాలు నూనెలో షాలో ఫ్రై చేసినట్టు అట్లా చేయని చెప్పింది. బట్ వంకాయలు బాగా ముదిరిపోయినాయి, అందుకే వాటికి నూనె రాసి స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నా స్లోగా. అంటే చిన్నగా మంట లో ఫ్లేమ్లో పెట్టి కాల్చిన చుట్టూ. అండ్ మీ దగ్గర కాల్చుకునే ఉంటే దాని మీద పెట్టి కాల్చుకోండి, ఈవెన్గా లోపల కుక్ అవుతుంది. సో నేను ఏంటంటే ఊకే అక్కడ నిలబడి చేతితోటి ఊకే మెర్రేయాల్సి వచ్చింది. అది చల్లారే వరకు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని నువ్వులు, మీరు తీసుకునే ఆ వంకాయలని బట్టి క్వాంటిటీని బట్టి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు డ్రైగా రోస్ట్ చేసుకోండి. అండ్ కొద్దిగా ఆయిల్ పోసి పచ్చిమిర్చి అండ్ ఎల్లిగడ్డలు ఇవి కూడా మంచిగా షాలో ఫ్రై చేసుకోండి. కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే అసలు టమాటాలు వేయలేదు, ఆల్రెడీ వంకాయలు చాలానే ఉన్నాయి అన్నట్టుగా టమాటా వేయలేదు. ఇప్పుడు వంకాయలు అయితే కొద్దిగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు పైన మనము కాల్చినాం కదా, ఆ పొట్టు తీసేసేయాలన్నమాట. వాటర్లో అద్దుకుంటూ ఆ పొట్టు అంతా తీసేసేయాలి. మనం ఇట్లా తీస్తే మంచిగా పొట్టు అంతా వచ్చేస్తుంది. మనకు ఆలుగడ్డ పీల్ ఆఫ్ చేసుకుంటే ఎట్లయితే సేమ్ అట్లనే పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మంచిగా లోపల కూడా ఉడికిపోయినాయి, మంచిగా కాలినాయి అవి. సో ఉడకకపోతే టేస్ట్ బాగుండదు, అందుకని మంచిగా ఉడికినాయా లేదా చెక్ చేసేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెము నేను టమాటాలు వేయట్లేదు కాబట్టి చింతపండు టిక్కలు తీసుకున్నా. అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గర వేసేసి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవడమే. నేనైతే ఆ క్లిప్ మిస్ చేసేసిన, ఎందుకంటే బయటకు వెళ్తున్నామని చెప్పిన కదా హడావిడిలో వీడియో తీసుకోవడం మర్చిపోయినా. పోపు వేసింది అది మిక్సీ పట్టిన తర్వాత దాని అవుట్పుట్ ఎట్లా ఉందని నేను చూపించడం మర్చిపోయినా. మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు అది తిని డైరెక్ట్గా తిని ఎట్లుందని చెప్తా. సో ఎక్కడికి వెళ్తున్నామంటే బయటకు వెళ్తున్నాము, రెడీ అవుతున్నా. దానికోసానికే పిల్లల్ని రెడీ చేసేసి మా వారికి ఇచ్చి పట్టుకోమని నేను రెడీ అవుతున్నా. ఆయన రావట్లేదు, నేను మాత్రమే వెళ్తున్నా. అండ్ నేను ఎవరితో వెళ్తున్నా ఒకదాన్ని అంటే మా ఆంటీ వాళ్ళతోటి. సో మేము వేరే టెంపుల్కి అనుకున్నాము, బట్ సడన్గా యూటర్న్ తీసుకుందనమాట బండి. ఇంక ఈ టెంపుల్కి వచ్చినాం అన్నట్టు. సో స్టార్ట్ అయిపోయినాము ఇంకా కార్లో, ఆంటీ వాళ్ళ కార్లో. ఆ రోజు పిల్లలకి స్కూల్ లేదనమాట, అందుకనే మేము వెళ్ళినాము టెంపుల్కి. అండ్ ఆ రోజు శుక్రవారం అని ఇంకా వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయినాం అందరం. పట్టుకుంటే వదిలేసా సిండికేట్ ఇంకా మొత్తం కంప్లీట్ చేయరా అంటే. మేమైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అన్నట్టు. అసలు ఆ రూట్లో పోతుంటే అయితే ఆ బిల్డింగ్లు, ఆ కార్లు, ఆ లగ్జరీ లైఫ్లో అవి చూస్తుంటేనే అమ్మా అనిపిస్తుంటుంది. సో మా పక్క నుంచి BMW కార్ పోతుంటే పిల్లలు ఎగ్జైటింగ్గా చూస్తారంటే అందులో ఎవరో ఖచ్చితంగా సెలబ్రిటీగా పోతుర్రు, తీయక్క వీడియోది అంటే చూస్తే లేదు, సెలబ్రిటీ ఎవరు పోవట్లేదు, ఎవరు నార్మల్ పీపుల్ వెళ్తురు అంటే అంతే. సో అది కూడా క్లిప్ తీసుకున్నాము. అండ్ వచ్చేసినాము ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయినాము. బట్ ఏంటంటే వెనకాల నుంచి వెళ్ళమని చెప్పారు, మళ్ళీ చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. కార్ లోపల పోనీయలేదు. శుక్రవారం అవడం వల్ల ఎంత రష్ ఉందంటే బీభత్సంగా రష్ ఉంది లోపల. వీకెండ్స్ అండ్ శుక్రవారము అమ్మవారి టెంపుల్లో అయితే ఫుల్ మంది ఉంటారు. ఈడ కూడా బోలెడు మంది ఉన్నారు, జనాలు కూడా బాగా మంది ఉన్నారు. ఇంకా మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయినాము. అండ్ కార్ గేట్ ముందే పెట్టాల్సి వచ్చింది. సో లోపల దాకా నడుచుకుంటూ పోయినాం అన్నట్టు. లేదంటే మామూలుగా అయితే వెనకాల పార్కింగ్ ఉంటుంది, లోపల పెట్టేసుకోవచ్చు మనం బైక్ అయితే. కారు ఇంతవరకు నేను ఎప్పుడు కార్లో వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం కార్లో వెళ్ళడం పెద్దమ్మ తల్లి టెంపుల్కి.
అండ్ నేను లాస్ట్ ఎప్పుడు పోయిన పెద్దమ్మ తల్లి టెంపుల్ కంటే మా చిన్న పాప కడుపులో ఉంది, అప్పుడు నా బర్త్డే వచ్చింది, అప్పుడు వెళ్ళినాం పెద్దమ్మ తల్లి టెంపుల్కి. మళ్ళీ అప్పుడు పోయినామంటే మళ్ళీ ఇప్పుడే తను పుట్టిన తర్వాత అసలు పోలేదు. మొన్న శ్రావణంలో పోదాం అనుకున్నాం కానీ అస్సలు వీలు కాలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది, పిల్లల్ని తీసుకొని పోలే నేను అన్నట్టుగా అప్పుడు పోలేదు. బట్ అనుకోకుండా ఆ రోజు కూడా శుక్రవారమే కలిసి వచ్చింది, మేము శుక్రవారం పోయినాము. అండ్ లోపల తీసుకొనియారు కదా ఫోన్లో ఫోటోలో, అందుకని బయట కూడా సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు అట్లనే ఉంటుంది లోపల కూడా యాజ్ ఇట్ ఈజ్. అందుకని నేను ఇక్కడ క్లిప్ తీసుకున్నా. అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే నేను ఎన్నిసార్లు వచ్చినానో నాకే తెలియదు, కానీ నేను ఈ సంగతి ఇంతవరకు చూడలేదు. ఎప్పుడైనా వచ్చి సర్రన పోయి దర్శనం చేసుకున్నామా అట్లా నుంచి పోయినామా అన్నట్టుగా ఉండే. బట్ ఈసారి నాతోటి మా దేవి ఆంటీ వాళ్ళకి ఇట్లా వచ్చారు కదా, వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడ ఆగి చూసిన. ఏంటిదంటే ఇక్కడ ధ్వజస్తంభం ముందు కాయిన్స్ నిలబెడుతురు అన్నట్టు అందరూ, అంటే మనసులో ఒక కోరిక కోరుకొని అక్కడ కాయిన్ నిలబెడితే నిల్చుంటే కోరిక నెరవేరుతుంది అనేసి ఒక నమ్మకం అంట. సో ఇక్కడ అందరు పాటిస్తారంట. వాళ్ళు అడుగుతారు చిల్లర తెచ్చిరా అని చూసుకున్నాం అనమాట. నాకు అసలు ఈ సంగతే తెలియదు, ఎన్నిసార్లు గుర్తుకొచ్చిన నేను చిల్లర తెలియదు, నేను నిలబెట్టాను అనేసి నేను నిలబెట్టలేదు. బట్ చాలామంది అయితే ట్రై చేసిర్రు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని ఇంకా వచ్చేసినాం బయటకు. ఫుల్ రష్ ఉందని చెప్పిన కనిపిస్తుంది కదా ఎంత రష్ ఉందో. ఇంకా పోయినాం మేము దర్శనం చేసుకొని ఇంకా ఇటు సైడ్ అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత అట్లనే స్ట్రైట్గా వచ్చేస్తే ఇటు అన్నదాన సత్రము అండ్ పులిహోర లడ్డూలు ఇట్లా అమ్మే అవన్నీ ఇటు సైడ్ ఉంటాయి, పైన టెంపుల్ ఇట్లా ఉంటాయి. ఇంకా అండ్ నాగదేవ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఏమంటారు మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో. రాత్రిపూట పాము తిరుగుతుంది అనేసి ఇక్కడైతే చెప్తా ఉంటారు. రాత్రిపూట గుళ్ళో పాము తిరుగుతుంది, ఇది స్వయంగా వెలిసిన ఈ పుట్ట ఇక్కడ స్వయంగా వెలిసింది అనేసి ఇక్కడైతే చెప్తా ఉంటారు. మేము కరెక్ట్ హారతి టైంకి వెళ్ళినాము, గుళ్ళో కూడా హారతి టైంకి వెళ్ళినాము. ఇంకా 11:30 దాటిందంటే ఇంకా హారతి ఇచ్చేసి కాసేపు మూసేస్తారు కదా టెంపుల్, అట్లా వేసి. అండ్ శుక్రవారం ఏం మూసేయరంట, ఆ రోజంతా వేసే ఉంటుంది. 3:30 ఏమో క్లోజ్ చేస్తారని చెప్పారు. మేము పైకి వెళ్తున్నాము. పైన అమ్మవార్లు ఉంటారు, వాళ్ళని దర్శనం చేసుకోవడానికని పైకి వెళ్తున్నాము. అండ్ పిల్లలు ఇద్దరిని పట్టుకొని వెళ్ళడం చాలా ఏంటంటే ఒకరిని సంకలో ఎత్తుకోవాలి, ఒకరిని చేతిలో గుంజుకొని రావాలి కదా. మళ్ళీ ఆంటీ రావట్లేదు, ఆంటీ పైకి ఎక్కడానికి రావట్లేదు అనేసి ఆంటీ కింద కూర్చుంది. మేమే పిల్లల్ని తీసుకొని నేనే పైకి వెళ్ళిపోయాను. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసినాము. యాక్చువల్ అయితే అన్నదానంలో తిందామన్నట్టు అనుకున్నాము. బట్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఎట్లుంటుంది అంటే ఫుల్ రష్ ఉంటుంది అన్నదానం కాడ. ఆయన టోకెన్స్ ఇస్తారు, టోకెన్స్ ఎవరికైతే అందుతాయో వాళ్ళకి మాత్రమే అన్నదానం అనమాట. అన్నదాన ప్రసాదం దొరుకుతుంది మనకి. అండ్ పిల్లల్ని ఎత్తుకొని 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుని, ఆయన పోయిన వాళ్ళు కూడా అందరు పిల్లలే కదా, సో తినలేము, మనకు కష్టమైతే అన్నట్టుగా పులిహోర ప్యాకెట్ కోసానికి అంకుల్ పోయిండు. అది తెచ్చినాక అదే ప్రసాదం లాగా తినేద్దాము, అప్పటిదాకా ఇక్కడ కూర్చుందాం అన్నట్టుగా నాగదేవత టెంపుల్ ముందు కూర్చున్నాము. మేము కూర్చునే దగ్గరనే ఈ బాక్స్ ఒకటి పడింది. సడన్గా చూస్తే 200 కట్టలాగానే కనిపించింది. బట్ తర్వాత పాటించి చూస్తే అది బాక్స్, అదేదో బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్ ఇట్లాంటి బాక్సులు కూడా ఉంటాయి అన్నట్టుగా అనుకున్నాము. అండ్ మా చిన్న పాపకి ఇంతసేపు సంకలో ఉంది కదా, ఎప్పుడు కింద దిగి ఆడుకుందామా అని ఇట్లా చూస్తుంది అన్నట్టు. ఇక కింద కొంచెంసేపు కూర్చున్నామని చెప్పినా కదా, ఇక కింద దించగానే ఇంకా నా చుట్టూ తిరుగుకుంటూ ఆట ఆడుతుంది. ఇంకా పులిహోర అండ్ లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు, అంకుల్ కొనుక్కొచ్చారు. ఇంకా అందరం మంచి కొంచెం నోట్లో వేసుకున్నాము. అండ్ చిన్నపాపకు పులిహోర అంటే చాలా ఇష్టం, మా సనీక్షకు చిన్నపాపకి ఇద్దరికీ ఇష్టం పులిహోర అంటే. ఇంట్లో చేసిన పులిహోర కంటే గుళ్ళో పులిహోర అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను మ్యాక్సిమం అసలు పులిహోర ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఏదైనా అకేషన్ వస్తే తప్ప అస్సలు చేయను పులిహోర, అందుకని వాళ్ళకి బాగా ఇష్టం అన్నట్టు. అండ్ ఇట్లాంటి క్లిప్పు నా బర్త్డే వీడియోలో కూడా ఉంటుంది, నేను అదే చెప్తాను ఇక్కడ పిల్లలకి. అప్పుడు కూడా ఇట్లా క్లిప్ తీసుకున్న బయటకు వచ్చేటప్పుడు అనేసి నేను మళ్ళీ నా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నా. అండ్ ఏవో జయంతులు ఉన్నాయంట, సో అందుకనేసి ఈసారి అన్నదానం అనేది అన్లిమిటెడ్ అన్నట్టుగా చెప్పారు. బట్ మేము డీటెయిలింగ్గా తెలుసుకోలేదు దాని గురించి. అయితే ఇంకా బయటకు వచ్చేసినాము, దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చేసినాం అన్నట్టు. అండ్ అంకుల్ కార్ బయటనే ఉంది కదా, సో బయటకు వెళ్ళిపోవాలి. అండ్ యాక్చువల్లీ వెనకాల కోనేరు ఉంటుంది, ఆ కోనేరు దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. మేమేమనుకున్నామంటే వెళ్ళేటప్పుడు వెళ్దాము, కార్ అట్టే ఉంటుంది అటు నుంచి పోవచ్చు, వెళ్ళేటప్పుడు వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాము. బట్ కార్ ఇటు సైడ్ పెట్టినాం కదా, మెయిన్
మెయిన్ గేట్ ముందు పెట్టినాము. సో ఇక్కడ నుంచి రావాల్సి వచ్చింది. కార్లో వచ్చి కూర్చున్నాక మాకు గుర్తుకొచ్చింది, అరే వెనకాల కోనేరు చూడలేదు మేము అన్నట్టుగా గుర్తుకొచ్చింది. సరేలే అని ఇంకా మళ్ళీ లైట్ తీసుకొని ఇంకా కార్లో ఎక్కినాక మళ్ళీ వెనక్కి పోలేం కదా అన్నట్టుగా ఇంకా వచ్చేసినాము. ఇంకా డైమండ్ హౌస్ ముందు నుంచి ఇట్లా వచ్చేసినాం అన్నట్టు. పోయేటప్పుడు అట్లా పోయినాం, వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేసినాము. మాకు ఇట్లా రోడ్ దగ్గర అవుతుంది అనేసి. మరి మేము ఇప్పుడెందుకు గుడికి పోయినాం అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లలో షేర్ చేస్తాను. సో అట్లా ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయినాము. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.